హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పప్పు వడలు ఎలా చేయాలో చూద్దాం. ఇవి అన్నీ మిక్సీ చేసిన పొట్టు తీయని పప్పులు. ఇందులో 5-6 రకాల పప్పులు ఉన్నాయి. మినప్పప్పు, పెసరపప్పు, కందిపప్పు, పొట్టు తీయని పప్పులు 6 రకాలు ఉన్నాయి ఇందులో. ఇవి మనకు షాప్లో దొరుకుతాయి. మీకు తెలియడం కోసము ఈ పప్పులో యూజ్ చేస్తున్న శనగలు, బీన్స్, ఈ పప్పులు యూజ్ చేస్తున్నా. ఇవన్నీ మన ఇంట్లో బీన్స్, పెసరపప్పు, శనగలు, ఉల్లిగడ్డలు అలాంటి ఏ పప్పులైనా మనము 1/2 కప్పు ఇంట్లోనే తీసుకోండి. లేకుంటే షాప్లో ఇలా అన్ని పప్పులు కలిసినవి దొరుకుతాయి. నేను అన్ని 1/2 కప్పు చిన్న బౌల్తో వేసుకున్నాను. ఇందులో వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఇది నైట్ అంతా నానబెట్టిన పప్పు దినుసులు ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు, అల్లం పేస్ట్, సాల్ట్, తగినంత కారము, నానబెట్టిన పప్పులు మొలకెత్తినా సరే ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం. మనము తగినంత కారము, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు, సాల్ట్, అల్లం పేస్టు, ఇలా అయిపోతుంది. పప్పు ఉండాలి, మరీ మెత్తగా ఉండొద్దు, బజ్జీ పిండిలాగా ఉండొద్దు. ఓన్లీ పప్పు ఉండాలి కొంచెం. ఇవన్నీ మిక్సీకి అయిపోయినాయి. బౌల్లో తీసుకుందాం. పప్పు మిక్సీకి అయిపోయింది. ఇందులో అల్లం పేస్టు, పసుపు, సాల్ట్, కారం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కలిపేస్తాం. ఇది మిక్సీకి అయింది. దీంట్లో మనము బియ్యం పిండి 1 కప్పు కలుపుకుందాం. ఇందులో మనము వాటర్ ఇందులో కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకోండి. వాటర్ వేయకుండా ఓన్లీ బియ్యం పిండి కలుపుకుందాం. మనము ఇలా వచ్చింది. ఇలా మంచిగా కలుపుకొని ఇప్పుడు మనం వడలు వేసుకుందాం. కొన్ని బౌల్లో వాటర్ తీసుకొని ఇలా చేయికి పెట్టుకొని చిన్న ఉండల్లాగా చేసుకొని ఇలా చిన్నగా పిల్లలకు తినే వీలుగా ఇలా వేయించుకుందాం. స్లిమ్లో పెట్టుకుందాం కొంచెం వేసే వరకు. కొంచెం రెడ్గా అయ్యే వరకు ఉంచితే కరకరలాడుతాయి. అందుకే కొంచెం కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి. మనం పిల్లలు ఇష్టంగా తింటారు.
ఇప్పుడు టేస్టీ పప్పు వడలు ఎలా చేయాలో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. మీ ఇంట్లో కూడా ఇది ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.